ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనం ఆదికాండము 27వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలను మనం చూసినట్లయితే, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడు అని అతను పిలవగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావకామును పోనిను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల భోజ్యమును సిద్ధపరిచి నేను తిన్నట్టుగా నా ఎద్దుకు తెమ్మను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో అట్లా చెప్పుచుండగా రిబ్కా వినిచుండెను. ఈ యొక్క ఇస్సాకు గారు వృద్ధుడైపోయినప్పుడు, ముసలి వయసు వచ్చిపోయినప్పుడు, ఇంకా నేను మరణ దినాలు నాకు దగ్గరగా ఉన్నాయి నాకు అని ఆయన తెలుసుకొని వాళ్ళ పెద్ద కుమారుని పిలిచి ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంటే అప్పుడు రిబ్కా ఏమంటుందో చూడండి. నేను చావక తినుటకై ఇస్సాకు తన కుమారుడు ఏశావు తిట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను అని ఉంది. రిబ్కా గారు ఎక్కడున్నారు? వింటుందంట. అయితే ఇప్పుడు ఇస్సాకు ఏమన్నా పిలిచాడా రిబ్కా గారిని? నువ్వు రామ్మా, నేను ఎట్లాగా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా మన పెద్ద కొడుకుని ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాను, ఇలా చెప్దాను అని ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సంభాషణ జరిగిందా? రిబ్కాని ఏమైనా పిలిచి ఆయన ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. ఇప్పుడు పెద్ద కుమారుడైనటువంటి ఏశావు కూడా, అమ్మ నాన్నను పిలుస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తాడంట, నన్ను వెళ్ళి వేటాడు మాంసం తెమ్మన్నాడు అని ఏమన్నా అంటే, ఇది చిన్న విషయం అయితే కాదు కదా, చిన్న పని అయితే కాదు కదా. ఆశీర్వాదం అనేది చాలా గొప్ప విషయమే కదా, జీవితంలో ఒక్కసారి అనుభవించేటటువంటి గొప్ప సంఘటనే కదా. అయితే భర్త అయినటువంటి ఇస్సాకు గారు రిబ్కాతో చెప్పలేదు, పెద్ద కుమారుడైనటువంటి ఏశావు కూడా తన యొక్క తల్లితో ఆ విషయాన్ని పంచుకోలేదు. చాలా కుటుంబాల్లో ఇంతేనండి, భార్యకి ఏ విషయాన్ని కూడా చెప్పరు. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాం, పలానా చోట ఉన్నాను, ఇక్కడ ఇలా చేస్తున్నాను, నా సంపాదన ఇంత, నా అకౌంట్లో ఇంత ఉంది, మన ఆస్తులు ఎక్కడున్నాయి, నేను పలానా వాళ్ళకి ఇంత అప్పు ఇచ్చాను, పలానా వాళ్ళ దగ్గర మనకి ఇంత రావాలి అనే విషయాలు ఏది కూడా భార్యతో కానీ బిడ్డలతో కానీ పొరపాటును చెప్పరు. అంతా వాళ్ళ స్నేహితులతో, వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ సాన్నిహిత్యమైనటువంటి సంబంధాలతో వాళ్ళకే అన్నీ చెప్తారు. కానీ కట్టుకున్న భార్యకి, పుట్టిన పిల్లలకి నోరు తెరిచి ఒక్క విషయం కూడా చెప్పరు. అలా చెప్పకుండా దాచి హఠాత్ మరణం పొందినప్పుడు కానీ, ప్రమాదకర పరిస్థితుల్లో కానీ వాళ్ళ దగ్గర పైసా ఉండక, ఎవరివ్వాలో తెలియక, ఈ మనిషి లేక రోడ్డును పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నా సహోదరి. ఖచ్చితంగా భార్యాభర్తలైనటువంటి మీ మధ్య ఎటువంటి దాపరికం ఉండకూడదు. ఒకళ్ళ ఫోన్ నెంబర్లు ఒకరికి తెలియాలి, ఒకళ్ళ పిన్ నెంబర్ ఒకరికి తెలియాలి, ఒకళ్ళ ఏటీఎం కార్డుల వివరాలు ఇంకొకరికి తెలియాలి, ఒకళ్ళ క్రెడిట్ కార్డ్ నెంబర్లు ఒకరికి తెలియాలి, ఒకళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, ఎక్కడెక్కడ అప్పులు రావాలి, ఎవరు ఇవ్వాలి అనే విషయాలు ఇద్దరికీ కూడా తెలియాలి. అలా తెలియకపోతే కనుక ఖచ్చితంగా గందరగోళమైనటువంటి పరిస్థితి. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఇది నిజంగా యథార్థంగా జరిగింది. ఆయన మంచి లెక్చరర్గా జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి, మంచిగా సంపాదించాడు, మంచిగా ఆస్తిని కూడా పెట్టాడు. తనకి ఉన్నటువంటి కుమార్తెకి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తెకి అంత బంగారాన్ని సమకూర్చాడు. ఎంతగా సంపాదించాడంటే, ఉదాహరణకి ఆ పాపకి బంగారపు నడివడ్డాణం కూడా చేయించాడంటే ఎంత సంపాదించాడో ఆలోచించండి. అంతగా సంపాదించాడు. అయితే విచారకర విషయం ఏంటంటే, ఎలా సంపాదించాడు, అవన్నీ ఎక్కడ పెడుతున్నాడు, ఆయన రియల్ ఎస్టేట్ కూడా చేస్తాడు దాంతోపాటు. ఏంటి ఆస్తులు కూడబెట్టింది ఎక్కడ అన్న విషయము భార్యకి తెలియదు, బిడ్డలకి తెలియదు. అట్లా మంచిగా జీవితం కొనసాగుతూ ఉండగా, ముందుకు వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఆయనకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి పెరాలసిస్ లాగా నోటి వెంట నుండి మాట రావట్లేదు, ఆయన చెయ్యి కూడా పని చేయనటువంటి పరిస్థితి అయిపోయింది. సడన్గా ఇన్కము ఆగిపోయింది. ఇప్పుడు ఆయనకి నోరు తెరిచి పలానా చోట నుంచి మనకి డబ్బులు రావాలని చెప్పటానికి లేదు, ఏదైనా ఒక దాని మీద రాసి ఆమెకి ఇస్తానికి కూడా లేనటువంటి పరిస్థితులు అయిపోయినాయి. నోటి క్యాన్సర్ లాగా వచ్చి చాలా భయంకరమైన అనారోగ్య పరిస్థితి వచ్చేసింది.
ఎవరు నోరిప్పట్లేదు. ఏ బంధువులు వస్తున్నారు కానీ వాళ్ళ రక్త సంబంధికులు వస్తున్నారు, ఎవరూ నోరు తెరవట్లేదు. ఎందుకు తెరుస్తారండి? మన దగ్గర డబ్బు ఉంటే నీ అంతటి వాడు లేడు, నీ అంత గొప్పోడు లేడు, నీ అంత మంచోడు లేడని పొగుడుతూ మన దగ్గర కావలసినవన్నీ ఏముంటే వాళ్ళన్నీ కూడా తీసేసుకుంటారు. మన ద్వారా ఏ లాభం పొందగలరో అన్ని లాభాలు వాళ్ళు పొందుతారు. ఎంతగా మనల్ని ఉపయోగించుకోగలరో అంతగా ఉపయోగించుకుంటారు. తీరా గడ్డు కాలం వచ్చేసరికి, క్లిష్ట పరిస్థితి వచ్చేసరికి, ఈ యొక్క విపత్కర పరిస్థితి వచ్చేసరికి నోరు తెరవని వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే వీళ్ళ పరిస్థితి చాలా ఇబ్బంది అయిపోయింది. పిల్లల చదువులు ఫీజులు కట్టడానికి ఇబ్బంది అయిపోయింది. ఈయన హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఇబ్బంది అయిపోయింది. అట్లా ఆయన మనసు మీద ఉండి ఉండి చనిపోతే ప్రియులారా, నేను ఇందాక చెప్పాను కదండి ఉదాహరణ, ఆ పాపకి లేని నగలేదన్నాను కదా, అలాంటి వాళ్ళు ఎక్కడికి వచ్చేసారో చెప్పమంటారా? ఒక బ్రెడ్ ప్యాకెట్ ఎంత ఉంటుందండి? ఒక 20 రూపాయలు ఉంటుంది కదా. ఆ బ్రెడ్ ప్యాకెట్ కూడా ఎవరైనా కొనుక్కొని తీసుకొస్తే బాగుండు అన్న పరిస్థితికి వచ్చేసిందండి. ఆ మాట నాకు విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు ఎలాంటి బ్రతుకు బ్రతికారు వీళ్ళు, ఎంత ఉన్నతంగా బ్రతికారు. ఈ పిల్లల్ని అసలు ఆ తండ్రి ఎంతగా అసలు వాళ్ళని చేతుల్లో పెట్టి పెంచాడు. ఏంటి అంటే నిజంగా వాళ్ళ తండ్రి చేసిన తప్పు కాదంటారా ఇది? ఈమె కూడా ఎక్కడున్నా ఏంటి ఆమె తెలియకుండా భర్త తెస్తున్నాడు కాబట్టి అయిపోతుందని చెప్పి ఆమె హ్యాపీగా కావలసిన చీరలు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం, కావలసినవి అన్ని రకరకాలు తయారు చేయడం అనుకుందే కానీ ఇదేంటి మనకి రాబడెంత, మనకు ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న ఆలోచన ఏమీకి లేదు, చెప్పాలని ఆయనకే లేదు. చివరాఖరికి ఆ కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయిందండి. అందుకనే ఆ సంఘటన చూసినప్పుడు నాకు చాలా బాగా అర్థమైన విషయం ఏంటంటే, ప్రతిదీ కూడా ఏ దాపరికం అనేది కుటుంబంలో ఎవరి మధ్య ఉండకూడదు. అలా దాపరికం దాచి ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ ఆయన నా దగ్గర ఒక 2 లక్షలు తీసుకున్నాడు ఇస్తావా అని కూర్చుంటే ఆమె ఏం చేయగలదు? ఎవరికి ఆమె గోడు చెప్పుకోగలదు? అంత పరిస్థితి ఎప్పుడూ కూడా ఎవరికి రాకూడదు నా ప్రియ సహోదర సహోదరి. కాబట్టి భర్తవైన నువ్వేం చేస్తున్నావో ప్రతిదీ కూడా నీ భార్యతో నువ్వు చెప్పాలి. భార్యవైన నువ్వేం చేస్తున్నావో ప్రతిదీ కూడా నీ భర్తకి నువ్వు వివరించాలి. ఒకవేళ నువ్వు చేస్తున్న పని కనుక నీ భర్తకు నచ్చట్లేదనుకో, ఆయన్ని నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన్ని ఏసడించుకొని ఆయన మీద చిరాకుపడి అసలు నేను చేసుకోవడమే నా దౌర్భాగ్యం, నీలాంటి వాడు వచ్చాడు, నిన్ను అనవసరంగా కట్టుకున్నాను, బంగారు భవిష్యత్తుగా ఉండేది, పలానా వాళ్ళు వచ్చారు నా పెళ్లి చూపులకు అప్పుడు నేను కాదన్నాను అని చెప్పి ఎవరినో పోలుస్తూ ఎక్కడనో విషయాలు తీసుకొచ్చి నీ భర్తని కించపరిచి హీనపరిచి అలాంటి చేయటానికి నీకు హక్కు లేనే లేదు, అధికారం లేనే లేదు. ఆయనకి నచ్చట్లేదు అనుకోండి, నువ్వు చేసే పని నచ్చ చెప్పు. ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు నచ్చ చెప్పు. నీ భార్యకి నచ్చట్లేదు అనుకోండి, నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. కానీ దూషించటం, హింసించటం, చేసుకోవడం లాంటివి ఎప్పుడు కూడా క్రీస్తు ప్రేమను బట్టి తగదు అని ప్రభుపేట మనం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఇస్సాకు గారు పిలిచి చెప్పారా అంటే చెప్పలేదు. ఇప్పుడు రెబ్కా గారు ఏం చేశారు? వాస్తవానికి భర్త చెప్పకుండా ఒక నిర్ణయం అనేది తీసుకుని చేద్దాం అనుకున్నాడు. ఆ మాట భార్యకి నచ్చలేదు. ఇప్పుడున్న సమాజాన్ని బట్టి చూస్తే భర్త చేస్తున్న పని భార్యకి నచ్చపోతే ఏం చేస్తుంది? వెంటనే వెళ్ళి ఏంటి నాకు ఒక మాట అయినా చెప్పావా, పెద్ద కొడుకు ఆశీర్వాదం ఇస్తావా, చిన్న కొడుకు పరిస్థితి ఏంటి, పెద్ద కొడుకు ఎవరినో వేరే వాళ్ళని చేసుకున్నాడు, వాళ్ళ వల్ల మనకేమైనా మనశ్శాంతి ఉందా, వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా ఆశీర్వాదం కూడా వాడికే ఇచ్చేస్తే ఎట్లా అని చెప్పి మామూలు మనుషులు లాగా వెళ్ళి ఆమె గొడవ పడలేదు. ఆమె ఏం చేసింది? ఆలోచించి చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తా ఉంది? నాన్న, చిన్న కుమారుడా, మీ అన్నకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడంట మీ నాన్న, కాబట్టి నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి మీ నాన్నకి కావలసినవన్నీ నేను వండిస్తాను, అవి పట్టుకుని వెళ్ళిపోయి మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో, నేనే వచ్చాను నీ పెద్ద కుమారుడు అని చెప్పి ఆశీర్వాదం నువ్వు తీసేసుకో అని చెప్తా ఉంది. ఇందులో ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏంటంటే ఆమె అందరిలాగా సమస్యను బట్టి వెళ్ళిపోయి గొడవ పడల, అక్కడ ఉన్నటువంటి ఆమెకు నచ్చని విషయాన్ని బట్టి వెళ్ళి భర్త మీద పోట్లాట్ల. ఇదేంటి ఇలా చేస్తున్నాడని చెప్పి పెద్ద పెద్దగా గొడవ సృష్టించేసి ఇళ్ళంతా గందరగోళం చేసేయకుండా ఏం చేసిందంటే చిన్న కుమారుడు దగ్గరికి నేరుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఆత్మీయ పాఠం అంటే, మన ముందు ఒక సమస్య ఉంది, అది మనకు నచ్చదు. మన ముందు ఒక ఆటంకం ఉంది, అది మనకు నచ్చదు.
అందరిలాగా దుమ్మెత్తి పోసేయడం, అందరిలాగా నువ్వు నాశనం అయిపోవాలనుకుంటాం అని చెప్పటం, అందరిలాగా దేవుడిని అంతు చూస్తాడు అంటాం, ఈ పిచ్చి మాటలు కాదు మాట్లాడాల్సింది. కానీ ఏం చేయాలి, ఇప్పుడు ఎలా బయటపడాలి, ఎవరికి చెప్తే ఈ సమస్య పరిష్కరింపబడుతుంది, ఎలా చేస్తే ఈ యొక్క సమస్య నుంచి గట్టెక్కగలుగుతాం అని దేవుని దగ్గర నువ్వు అడుగుతున్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయనే నీకు ఒక సమస్యకి పరిష్కారాన్ని చెప్పే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే నువ్వు ఎలా చేస్తే బాగుంటుందో ఒక మ్యాప్ కూడా నీ కళ్ళ ముందు పెట్టి చూపించగలడు. ఎప్పుడు నువ్వు చేసే పని మంచిదైతే, అంతేగాని నీ కుటుంబానికి విరుద్ధమయ్యి, సంఘానికి విరుద్ధమయ్యి, నీకు నువ్వు హాని చేసుకునేదైతే దేవుడు ఏమి దర్శనాల ద్వారా, మ్యాప్ల ద్వారా, వాటి ద్వారా చూపిస్తాడని అనుకో. మాకు అదో పిచ్చుతాను. అలా కాదు, నువ్వు చేసే పని మంచిదైంది కానీ నీ మీద కీడొచ్చింది. నువ్వు చేసే పని మంచిదే కానీ హఠాత్తుగా అనుకోని పరిణామాలు నీకు ఎదురైనాయి. నువ్వు చేసే పని మంచిదే కానీ అదొక పెద్ద అడ్డుగోడలాగా అయిపోయింది, ఎదురుగా ఒక సమస్య. అయితే దాన్ని శరీర బలాన్ని, నీ మానసిక బలాన్ని, నీ బుద్ధి బలాన్ని, ఇవన్నీ కూడా అందరిలాగా ఉపయోగించేయొద్దు. దేవుణ్ణి అడిగి ఆయన దగ్గర మోకరించి ఏం చేయాలన్నప్పుడు ఏదో ఒక పరిష్కారం ఆయన చెప్పకుండా ఉండనే ఉండడు అన్న ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే భర్తను తిట్లా, దూషించలా, ఏ ముసలోడా నువ్వేంటి అది ఇది నోటికి వచ్చినట్టు మాట్లాడలా, నేరుగా చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగా అని సమస్యని అక్కడ చెప్తా ఉంది. అయితే చెప్పినటువంటి చిన్న కుమారుడు ఏమనాలి, అమ్మా ఇది ఇలా చేయకూడదు కదా, మరి తప్పు కదా, ఇది అన్నది కదా అని అన్నాడా? అనరండి. చాలామంది బిడ్డలు అనరు. అమ్మ ఇది అన్నయ్యకి సంబంధించిన ఆస్తి కదా, లేకపోతే ఇది అన్నయ్యకి సంబంధించిన పొలం కదా, లేకపోతే ఇది అన్నయ్య సంపాదించినటువంటి తన సొంత ఖర్చులతో కొనుక్కున్నటువంటి వస్తువులు కదా, ఇవి నాకు ఇచ్చేస్తావేంటి, ఇది నాకు రాస్తావేంటి, ఇది నాకు చెందుద్దు అంటావేంటి అని నోరు తెరవరండి. అమ్మయ్య ఇస్తుందే చాలనుకుని అవి నీ కాకపోయినా సరే, నువ్వు సంపాదించకపోయినా సరే, నీ సొత్తు కాకపోయినా సరే ఇస్తున్నారు చాలు కదా అని చెప్పి తీసేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ తమ్ముడి కదా, లేకపోతే ఇవి చెల్లెలికి చెందాల్సినవి కదా, నాకు ఇస్తానంటావేంటి, ఇది చెల్లెలు ఇష్టపడి కొనుక్కుంది కదా, చెల్లెలికి రావాల్సిన స్థలం కదా, చెల్లెలికి రావాల్సిన పొలం కదా అని చెప్పి పొరపాటున నోరు తెరవరు. అమ్మయ్య వస్తుంది కదా ఆస్తి చాలు, వస్తున్నాయిగా నగలు చాలు, వస్తున్నాయిగా మనకే చాలు, వాళ్ళు ఎడిపోతే నాకెందుకులే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవత్వంలో దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి నా ప్రియ కుమారుడు కుమార్తె, ఎప్పుడు కూడా నీ మనస్సు అలాగా చెలించకూడదు. ఎప్పుడు కూడా నువ్వు వాటి మీద ఆశ పెట్టుకోకూడదు. నీది కాని దాని మీద నువ్వు అసలు మనస్సు పెట్టుకోకూడదు. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోనండి. అది నీ అన్నదైనా, తమ్ముడిదైనా, చెల్లిదైనా, ఎవరిదైనా సరే అది నీది కానప్పుడు నువ్వెందుకు ఆశపడతావు? వాళ్ళు ప్రేమగా, సంతోషంగా ఎవరికి చెందాల్సిన వస్తువు వాళ్ళు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే అప్పుడైనా సరే వద్దని. కానీ అంతేగాని వాళ్ళకి తెలియకుండా అమ్మ నాకు రాసేస్తానంది, నాన్న నాకు రాసేస్తానన్నాడు కదా అని చెప్పి వాళ్ళకి చెందాల్సినవి నువ్వు రాపిచ్చేసుకుంటే అవి నీ దగ్గర ఎంతో కాలము ఉండవని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోనండి. ఎవడు దొర్లించిన రాయంట వాళ్ళ నెత్తి మీదకి వచ్చేస్తుందంట. వాక్యమే చెప్తుంది, నేను చెప్పట్లా. ఎవరు త్రొవ్విన ఒంట్లో వాళ్ళే పడతారంట. ఎవరు తలంచిన కీడు వాళ్ళకే వచ్చేస్తుందంట. కాబట్టి వాళ్ళకి చెందాల్సినవి, వీళ్ళకి చెందాల్సినవి అన్నీ నాకే రావాలన్న అత్యాశకు మాత్రం నువ్వు పోవద్దు. అలా అత్యాశకు పోయామంటే కనుక ఎవరైతే బాధను అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే నీ ద్వారా మోసపోయారో, ఎవరైతే నీ ద్వారా రావాల్సిన పొలాలను కానీ, స్థలాలను కానీ, వేరే ఆర్థిక విధానాలను పోగొట్టుకున్నారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. నిన్ను మాత్రం ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఆశీర్వాదమా అన్నయ్యకి ఇస్తా అన్నాడా? మరి నేను వెళ్తే నాన్న నన్ను గుర్తుపట్టేస్తాడుగా, అప్పుడు నన్ను నాన్న తిడతాడుగా, నన్ను శపిస్తాడుగా అని అంటున్నాడే. కానీ అమ్మ ఇలా తప్పు కదా, ఇలా చేయకూడదు కదా అన్న నోటు వెంటనే ఆ మాట రాలేదు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా ఆ షాప్ మీద రాని, నా మీద రాని, ఆ పాప మీద నా మీద రాని, అయ్యా నువ్వు మాత్రం వెళ్ళయ్యా అని బతిమలాడుతుంది ఆయన్ని. ఇప్పుడు ఏశావు ఎవరు? వీళ్ళ కొడుకే కదా. యాకోబు ఎవరు? వీళ్ళ కొడుకే కదా. తనకు పుట్టిన ఇద్దరు బిడ్డలకి ఆమె ఎందుకు అంత వ్యత్యాసం చూపిస్తూ ఉంది? ఒక తల్లికే పుట్టారు కదా వీళ్ళిద్దరూ కూడా. అయినప్పటికీ ఆమె ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తుందంటే, కొంతమందిలో నేను చూశానండి,
ఏదో తల్లుల మీద నేనేదో నిందేయటం కాదు, కానీ అందరి గురించి కాదని కొందరి గురించి చెప్తానున్నాను. ఒక కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా వ్యత్యాసంగా చూస్తున్న తల్లిదండ్రులు నేను చూశాను. పెద్దోళ్ళంటేనే ఇష్టపడి చిన్నవాళ్ళని తృణీకరించే వాళ్ళని చూశాను. పెద్ద కుమారునే ఇష్టపడి చిన్న కుమారుని తృణీకరించే వాళ్ళని చూశాను. లేదా చిన్న బిడ్డలనే ఇష్టపడి పెద్దవాళ్ళని అన్ని విషయాల్లో 2వ స్థానం ఇచ్చేవాళ్ళని కూడా నేను చూశాను. తల్లిగా తండ్రిగా నువ్వు ఎప్పటికీ కూడా వాళ్ళకి నీ దగ్గర ఉన్నది పావులైనా 10 రూపాయలైనా సమానంగానే పంచాలి. అంతేగాని అక్కడున్న పరిస్థితులను బట్టి, వాళ్ళు చూస్తున్న విధానాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి లోపాలను బట్టి అన్ని లెక్కలు కట్టుకొని నువ్వు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పంచావంటే నీ దారి నువ్వు వెళ్ళిపోతావు. కానీ వాళ్ళు జీవితకాలం ఉన్నంతకాలం కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళ బిడ్డలు కొట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళ బిడ్డలు కొట్టుకుంటూనే ఉంటారు. అమ్మమ్మ మీకు ఎక్కువ ఇచ్చిందంట, మాకు తక్కువ ఇచ్చిందంట. నానమ్మ మీకు ఎక్కువ ఇచ్చిందంట, మాకు తక్కువ ఇచ్చిందంట. మా తాతగారు అలా చేశారంట, ఇలా చేశారంట అని నువ్వు చేసినటువంటి ఒక్క పనికి వాళ్ళు ఏం చేస్తారంటే జీవితకాలం కూడా కొట్టుకుంటానే ఉంటారు. కాబట్టి ఎప్పటికీ అలాంటి వ్యత్యాసపు మాటలు, వ్యత్యాసపు బుద్ధి, వ్యత్యాసపు ప్రయత్నం చేయొద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఏమైంది? ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డల్ని ఒక తల్లి ఏం చేస్తూ ఉంది? ఒకళ్ళని ఒకలాగా చూస్తూ ఉంది. అలా చేస్తే వాళ్ళలో ఇంకా విషప స్వభావం అనేది పెరిగిపోతుంది. అవును, నా తల్లికి నేనంటే ఇష్టం లేదు, నా తమ్ముడంటేనే ఇష్టం. అవును, నా తండ్రికి నేనంటే ఇష్టం లేదు, మా అన్నంటేనే ఇష్టం అని లోపల ఒక విధమైనటువంటి విషపు ఆలోచన పెరిగిపోయి ఏదో నాటికి అది పెద్ద గొడవ కింద దారి తీయచ్చు, లేదా కొట్లాట కింద దారి తీయచ్చు, లేదా హత్య దాకా వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. కాబట్టి నా ప్రియ సహోదరి ఎప్పటికీ కూడా అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవద్దని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. రిబ్కా విన్నది కదా, యాకోబు ఏం చేశాడు? తల్లి చెప్పినట్టే తండ్రిని మోసం చేసేసి వెళ్ళిపోయి, నాన్న నేను వచ్చాను, దేవుడు నాకు నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నాకు దేవుడే సమకూర్చాడు వెళ్ళి అని చెప్పి తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసేసుకున్నాడు. తండ్రిని మోసం చేసేసి తీసేసుకున్నాడు. సరే, బాగానే ఉంది. ఆశీర్వాదం తీసుకున్న రోజు మొదలుకుని ఏమైనా యాకోబు సంతోషంగా ఉన్నాడా అని ప్రభు బయట మనం చేస్తున్నాను. ఉన్నాడా? లేడు. అక్కడి నుంచి వాళ్ళన్న చంపేస్తాడన్న భయంతో పరిగెత్తుకుంటా పారిపోయి వాళ్ళ మామగారింటికి చేరాడు. అక్కడేమన్నా సంతోషంగా ఉన్నాడా? అక్కడ లేడు. వచ్చినప్పుడు ఆ మామగారు ఏమన్నారు? అయ్యా, నువ్వు వస్తమే నాకెంతో సంతోషం, నువ్వు రావటం ఎంత ఆనందం, నువ్వు రావటం అసలు ఎలా ఉందో చెప్పలేను, అది ఇదని పొగడ్తలతో ముంచెత్తేసి ఆయన్ని చక్కగా ఇంట్లోకి తీసుకెళ్ళాడు. వచ్చినప్పుడు పరిస్థితి అది. వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయాడండి యాకోబు. ఆయన పారిపోయి వచ్చేసాడు అక్కడి నుంచి చెప్పబెట్టకుండా యాకోబు. అలాగే ఉంటుంది. కొంతమంది చుట్టాలు తీయగా ఇట్లాగా మాట్లాడతారు కదండి. వచ్చేటప్పుడు అబ్బా నువ్వు వస్తమే ఎంత ఆనందం, నువ్వు వస్తమే ఎంత సంతోషం, అసలు మీరు మా ఇంట్లోకి అడుగు పెడతామే అది ఇది అని పొగిడేస్తూ ఉంటారు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, పొగిడేవాడిని ఎప్పుడు కూడా నమ్మకూడదంట. అసలు అలా పొగిడారంటే కనుక ఎంతగా పొగుడుతున్నారంటే అంతగా ద్వేషిస్తారని అర్థం. ఎంతగా ప్రేమిస్తున్నారు వీళ్ళు అంటే కనుక అంతగానే అసహించుకుంటారని అర్థం. ఎక్కువగా ఉన్న ప్రతి చోట వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి గమనించు, వీళ్ళంతటి వాళ్ళు ఎంత బాగా పిలుస్తున్నారు, ఎంత బాగా అనుకోమాక. గద్దించినా తిట్టినా కొట్టినా తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా. మా నాన్న సరిగా పట్టించుకోడు, మా నాన్న సరిగా కావాల్సినవి కొనిపెట్టడు, మా అమ్మ నేను కావాల్సినవి అన్నీ వండదు, అసలు నాకు కావాల్సిన పాకెట్ మనీ ఎవరో, అసలు నన్ను అర్థం చేసుకోరు. చక్కగా మా మావయ్య అయితే ఏదైనా కొనిస్తాడు, మా బాబాయ్ అయితే నేను ఏదడిగినా ఇస్తాడు అని చెప్పి ఎవరైతే కాస్త వీళ్ళతో ప్రేమగా ఉంటారో, ప్రేమగా కొనిపెడతారో తల్లిదండ్రులు చేదైపోతారు. భర్త మంచిగా కాస్త చూస్తూ ఉంటే, ఆమె కావాల్సినవి కొనిస్తూ ఉంటే తల్లిదండ్రులు లెక్క చేయనటువంటి కూతుళ్ళు కూడా ఉన్నారా? ఏం చేశారు? నన్ను ఏదో కట్టబెట్టారు, ఇచ్చారు, నన్ను ఏమైనా పట్టించుకున్నారా? నా మంచి చెడైనా చూసారా? ఏం చేశారు మీరు అని చెప్పి చేదరించుకొని అసలు వాళ్ళ గురించి పట్టించుకోరు, వాళ్ళని లెక్కలో తీసుకోరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పటికైనా వాళ్ళ దండన కొంచెం కఠినంగా ఉన్నా అది నీ మంచి కొరకమే. వాళ్ళ ఏదైనా శిక్షిస్తున్నారంటే అది నీ మంచి కొరకే, కానీ నిన్ను ఎప్పటికీ కూడా ఇబ్బంది పెట్టాలి, నువ్వు ఏదో అయిపోవాలని కాదు. కానీ భవిష్యత్తులో నువ్వు మంచిగా ఎదగాలన్న కోరికే కానీ తల్లిదండ్రులది
నువ్వు పడిపోవాలన్న ఆలోచన వారిది కాదు. నా ప్రియ సహోదరి గమనించి, వాళ్ళు ఎవరో ఏ లాభం లేకుండా ఎవరూ నిన్ను ప్రేమించరు. తల్లిదండ్రులు కాకుండా, దేవుడు కాకుండా ఎవరూ ఏ లాభం లేకుండా నిన్ను ప్రేమిస్తున్నారంటే, ఏ లాభం లేకుండా నిన్ను అంత గౌరవిస్తున్నారంటే, ఏ లాభం లేకుండా నేను అంత ఎత్తుకి ఎత్తేస్తున్నారంటే, ఏ లాభం లేకుండా నీ అంత తోడు లేడు ఏంటి అసలు అని అంటున్నారంటే కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు వెళ్ళినప్పుడు మామగారు అసలు పొగడ్తలతో ముంచెత్తేసి అసలు మామూలుగా కాదు ఆయన్ని తీసుకెళ్ళి అసలు నువ్వు రావటమే నాకు అదృష్టం అన్న. ఏంటి పరిస్థితి అని అడిగితే, మీ చిన్న అమ్మాయిని చేసుకుంటాను మావయ్య అంటే ఏమన్నాడు, సరే నీ ఇష్టం అని చెప్పి పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసాడు. నువ్వు నన్ను ఎందుకు ఇలా మోసం చేసావు? అసలు నేను అడిగింది చిన్న అమ్మాయిని అంటే ఆ పెద్ద అమ్మాయిని ఇవ్వకుండా మా ఊళ్ళో చిన్న అమ్మాయిని ఇచ్చి చేస్తే మాకు లేనిపోయిన గొడవలు వచ్చేస్తాయి, అట్లా చేయటం మా మర్యాద కాదు అని చెప్పి ఎవరు మోసం చేశారు? మావయ్య మోసం చేశాడు. ఈ చిన్నమన్నా నోరు తెరిచి ఆయనతో చెప్పాలా, యాకోబు గారితో మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అని నోరు తెరిచి ఏమన్నా చెప్పాలా? ఏమీ చెప్పలేదు. ఆ పెద్దామైనా మీరు నన్ను కాదు కదా అడిగింది, మా చెల్లెల్ని కదా అడిగింది, మా నాన్న మీకు ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాడు అని ఏమన్నా నోరు తెరిచిందా? ఆ ఇంట్లో ఎవరు నోరు తెలవరు. అందరూ కట్టగట్టుకుని ఎవరిని మోసం చేశారు? యాకోబుని మోసం చేశారు. ఎందుకు వచ్చింది యాకోబుకి ఎంత శ్రమ? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, తన అన్నను మోసం చేసి బయటకు వచ్చినందుకు ఇక్కడున్న వాళ్ళందరి చేత మోసగింపబడ్డాడు. హల్లెలూయా. నేను చెప్పే విషయం అదే ప్రియులారా, నువ్వు ఎవరినైతే మోసం చేస్తావో, ఎవరినైతే అన్యాయం చేస్తావో, ఎవరినైతే దుఃఖపెడతావో, ఎవరి వల్ల అయితే అబ్బా నాకు వాళ్ళంతా వచ్చేసిందని ఆనందపడతావో, వాళ్ళ ద్వారా నీకు కీడు కలగకపోవచ్చు, కానీ ఏదో ఒక రకంగా ఆపద నీ మీద హఠాత్తుగా వస్తుందని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఏది విత్తితే అది కోయటం అది ఖచ్చితం అన్నమాట. ఒక హాస్పిటల్లో ఒక ఆయన ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. కుక్క కాటుకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ చోట వర్క్ చేస్తున్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క వ్యాక్సిన్స్ని గవర్నమెంట్కి తెలియకుండా బయట బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నాడు. అమ్మేసుకొని ఆ యొక్క ఖాళీ సీసాల్లో ఖాళీ వాటర్, డిస్టిల్ వాటర్, మామూలు మంచినీళ్ళు నింపేసి వ్యాక్సిన్స్ అని చెప్పి వ్యాక్సిన్స్ రూమ్లో పెట్టేస్తున్నాడు. అంటే నిజమైన మందు ఏమో బయటికి పంపించేసి అమ్ముడు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నాడు, నకిలీ మందుని తీసుకొచ్చి వ్యాక్సిన్ రూమ్లో పెడుతున్నాడు. ఇట్లా గవర్నమెంట్ని, అక్కడ ఉన్న స్టాఫ్ని అందరినీ మోసం చేసి చాలా డబ్బంతా కూడబెట్టేశాడు. కూడబెట్టేసిన తర్వాత ఏమైందంటే ఒకానొక రోజు ఈయన కూడబెట్టినటువంటి అధికారికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుకి కుక్క కరిచింది. అయితే ఆ విషయం ఈయనకి తెలిసిందో తెలీదో మరి నాకు తెలియదు, కానీ ఈ యొక్క నకిలీ వ్యాక్సినే ఆ కుక్క కరిచినటువంటి కొడుకుకి ఎక్కించడం జరిగింది. ఈ నకిలీ వ్యాక్సిన్ ఎక్కిస్తే అది నిజం మందు కాదు కదండి. ఏమైనా పని చేస్తుందా? ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఏమైనా తగ్గేస్తుందా? లేదండి. ఆ యొక్క కుక్క లక్షణాల బిడ్డకు వచ్చేసి అత్యంత ప్రమాదకరమైపోయిందండి పరిస్థితి. ఏడ్చుకుంటూనే ఉంటాడు కదా ఆయన. ఎందుకు నా జీవితం అనుకుని ఉంటాడు కదా. ఎందుకు వచ్చింది ఆయనకు అంత? ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని మోసం చేశాడు? ఎంతోమంది తల్లుల బిడ్డలను ఆయన మోసం చేశాడు, అంతే కదా. ఎంతోమంది అధికారులను మోసం చేశాడు, అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ మోసం చేశాడు. చేసి ఏదో కూడబెట్టేద్దాం, ఏదో కోట్లు సాధిద్దాం, ఏదో చేద్దాం అనుకుని కన్న కొడుకునే ఆయన చేతులారా చంపేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం మోసం చేస్తే మోసపోతాం, అది ఖచ్చితం. మనము గోడకు కొట్టిన బంతి ఎంత ఫాస్ట్గా కొడితే అంత ఫాస్ట్గా ఎలాగ తిరిగి వస్తుందో మనం మోసం చేస్తే మోసపోతాం అనే ఉదాహరణ మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. ఇలా యాకోబు మామగారి ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా మోసగింపబడ్డాడు. తర్వాత ముందుకెళ్ళాడు. ఆయనకి పిల్లలు పుట్టారు. పిల్లలు పుడుతుంటే ఆ పిల్లలు ఈయన చిన్న కుమారుడైనటువంటి యోసేపుని బాగా ప్రేమిస్తున్నాడని కక్షగట్టి పగబెంచుకొని అతన్ని ఎవరికో అమ్మేసి ఒక అంగీ తీసుకొచ్చి, ఇదిగో ఈ చొక్కా నీకు చిన్న కొడుకుదేనో చూడు, ఏదో మృగం చీల్చేసి ఉంటుంది, ఈ రక్తం అంటిందంటే ఇది నా చిన్న కొడుకుదే అంటే వాళ్ళు ఆనందపడిపోయారు. ఈయన ఏడుస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు ఎవరు మోసం చేశారు? బిడ్డలు మోసం చేశారు. అక్కడ భార్యల విషయంలో మోసపోయి, ఇక్కడ బిడ్డల విషయంలో మోసపోయి, ఎక్కడ నుంచి మొదలైంది ఆ మోసం అంటే గనక ఆయన ఏనాడైతే అన్నను మోసం చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాడు. దారిలో ఇబ్బందులు, అక్కడికి వెళ్ళిన తర్వాత మావయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత గొడ్డు చాకిరి, రాత్రి పగలు ఆ మందలు కాసుకుంటాం చూసుకుంటాం. అక్కడి నుంచి పిల్లలు, ఆ పిల్లల పోషణ, ఆ పిల్లల మాట వినరు, ఎదురు తిరగటం, కొడుకు చనిపోయాడు అని తెలుసుకొని ఇంకా తన దుఃఖం ఆపుకోలేని పరిస్థితి, ఇష్టంగా ప్రేమించిన భార్య చనిపోవటం, వృద్ధాప్యం వరకు కూడా ప్రియులారా చూస్తే ప్రతిదీ మోసగింపబడటం, బాధపడటం, దుఃఖపడటం, ఏడవటం ఇవే సరిపోయినాయి యాకోబు జీవితంలో. మోసం చేసింది ఎన్ని రోజులు చేశాడు వాళ్ళ అన్నను మోసం? ఒక్కరోజే కదా, ఒక గంటే కదా, కొన్ని నిమిషాలే కదా. కానీ ఎన్ని సంవత్సరాలు ఆయన బాధను అనుభవించాడు? ఎన్ని సంవత్సరాలు తను దుఃఖంతో బ్రతికాడు? ఎన్ని సంవత్సరాలు సంతోషం అనేది మర్చిపోయాడంటే కనుక కొన్ని సంవత్సరాల పాటు అలాగ తన జీవితం వెళ్తూనే ఉంది. నా ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడు నీ భార్యని కానీ, నీ భర్తని కానీ, నీ బిడ్డలు కానీ, నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, నీ సొసైటీలో ఉన్నవాళ్ళు కానీ, నీ ఉద్యోగస్తులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ ఎప్పుడు మోసం చేసే ప్రయత్నం నువ్వు చేయవద్దు. ఎవ్వరు చూడట్లేదని మాత్రం అనుకోకు. పైన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి కనపడని వస్తువు ఏది కూడా లేదు. మనకి ఇప్పుడు వస్తున్న భయంకరమైన వరుసలు మనకు కనపడమేమో కానీ భగవంతునికి అన్నీ కనపడతాయి. కాబట్టి వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు, అమ్మ భలే ఉంది అని అనుకోమాక. ఆయన చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన కంటిని కప్పటం నీకు అసాధ్యము, అది గమనించు. బట్ ఎవరిని మోసం చేయొద్దు. మోసం చేస్తే ఏమైద్ది? తిరిగి మోసగింపబడతాం, ఇంకా దుఃఖము, ఇంకా వేదన, ఇంకా కన్నీరు, ఇంకా కష్టం తప్ప మరొకటి ఉండదని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మనం ఎలా పాటించాలి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, మనం ఏ విధంగా ముందుకు కొనసాగలగాలనే విషయాల నుంచి మనం ఏమైనా మార్చుకోవాల్సినవి ఉంటే, మనం ఏదైనా దిద్దుకోవాల్సినవి ఉంటే, మనం ఏమైనా కట్టుకోవాల్సినవి ఉంటే ఈనాడే దేవుని దగ్గర మోకరించి పశ్చాత్తాపడి అడిగినప్పుడు క్షమించే దేవుడై ఉన్నాడు, ప్రేమించే దేవుడై ఉన్నాడు, మనల్ని మార్చే దేవుడై ఉన్నాడు, మనల్ని మలిచే దేవుడై ఉన్నాడు. అట్టి కృపణ దేవుడు మనందరికీ దయచేయునుగా. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి యాకోబు జీవితంలో తండ్రి తను చేసినటువంటి ఒక్క పొరపాటును బట్టి నాయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఇంటిలో నుంచి కాలు బయట అడుగు పెట్టినది మొదలుకుని నాయన తండ్రి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైన నిద్రలేని రాత్రులు ప్రభువా గడిపి ఏడ్చి దుఃఖపడి మీ దగ్గర గోజాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అయా ఈ యొక్క యాకోబు జీవితం ద్వారా అడుగడుగున కనబరుస్తున్నటువంటి వాక్యాలను బట్టి నాయన మేమెవ్వరిని మోసం చేయకూడదు ప్రభువా, మేమెవరిని దుఃఖపరచకూడదు నాయన, మేమెవరిని అన్యాయం చేయకూడదు తండ్రి, మేమెవ్వరికి అబద్ధం ఆడకూడదు నాయన, ఎవరికి ద్రోహం చేయకూడదు ప్రభువా తండ్రి. వీలైతే మేలే చేయాలి కానీ నాయన ఎవరిని మోసం చేసే స్థితిలో మా బ్రతుకులు ఎప్పటికీ ఉండద్దు ప్రభువా నా తండ్రి. నీకు స్తోత్రం. మాలో తెలియక ఏదైనా అపరాధం ఉంటే, దోషం ఉంటే, పాపం ఉంటే తండ్రి దయతో క్షమించి మేము ఎలా ముందుకు కొనసాగాలో, ఎలాంటి ఆలోచించాలో, ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ప్రభు మాకన్నీ విశదీకరించి యథార్థమైన మార్గంలో మా బ్రతుకులను కట్టుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.